వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 వీళ్ళు రామచంద్రపురం ఇక్కడ పెళ్లిళ్ళు 2 సంవత్సరాలు, ఎందుకంటే 2 సంవత్సరాల నుంచి 12 పెళ్లి చేసుకున్నారండి వీళ్ళు. దాంట్లో మేము 3వ వాళ్ళము 2వ వాళ్ళము అండి. వీళ్ళకి మా దగ్గర అయితే మాత్రం 50 లక్షల రూపాయలు సీటింగ్ చేశారండి. వీళ్ళు పెళ్ళైన పేరుతోటండి వీళ్ళు చేయడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు మా అబ్బాయికి ఆల్రెడీ పెళ్లి అయిందని చెప్పాం, అన్నీ మేము చెప్పాం. అయితే అక్కడ మానసిక పరిస్థితి మాకు బలహీనతను బట్టి, అబ్బాయికి ఉన్న మా మానసిక పరిస్థితిని బట్టి భార్య రాకపోవడం, బిడ్డలు అక్కడ చూస్తే అది కూడా రానికపోవడం, మానసిక పరిస్థితి ఉండడం వల్ల ఒక కొడుకు బ్రతకాలని ఉద్దేశం కలిగి వాళ్ళు డబ్బు 50 లక్షల వరకు వాళ్ళు మమ్మల్ని అడిగారండి. అయితే ప్రూఫ్ అయితే మాత్రం ఒక 17 లక్షలు 18 లక్షల వరకు ఉందండి, అథారిటీగా ఉంది. మేము ఇచ్చినైతే 50 లక్షల వాళ్ళకి ఇచ్చామండి. కానీ ఈ రోజు అయితే మా డబ్బు మాకు ఇమ్మని చెప్తున్నాం. మేము పెళ్లి అన్న పేరుతో మమ్మల్ని ఇంటికి రమ్మన్నారు. ముందండి ఇంటికి రమ్మని చెప్పేసి మేము అక్కడ వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటంటే అండి, బేతి వీరలక్ష్మి అండి ఆవిడ, వాడు తల్లి అన్న ఆవిడ బేతి వీరలక్ష్మి, పిల్ల అయితే మాత్రం బేతి నీలిమండి, రామచంద్రపురం సార్ వాళ్ళది మాత్రం రామచంద్రపురం అండి. తల్లి అయితే మాత్రం బేతి వీరలక్ష్మి, పిల్ల అయితే మాత్రం మాకు ఇక్కడ న్యాయం కావాలని చెప్పండి. వీళ్ళు చాలా చీటింగ్ చేస్తున్నారు కదా, చాలా మంది కుటుంబాలని వీళ్ళు పాడు చేస్తున్నారండి. అలాగే వీళ్ళు నైట్ వర్కర్లు కూడా చెప్తున్నారండి. వీళ్ళైతే మాత్రం 12 పెళ్లి ఇప్పుడు ఎంఐ చేశారు. ఇలా ఎంతమంది పెళ్లి చేసి ఎంతమంది దగ్గర డబ్బు తీసుకుని ఎన్ని కుటుంబాలు పాడు చేస్తారు, ఎంతమంది ఆత్మహత్యలకు వీళ్ళు పాల్పడతారని మేము కోరుతున్నాం. తాళ్ళు అప్పటికప్పుడు రమ్మని చెప్పి తాళ్ళు వాళ్ళే ఉండండి, వాళ్ళు దగ్గర తాళ్ళు కట్టించేసి అక్కడ తాళ్ళు మళ్ళీ నిజమైన పెళ్లి అన్నట్టు వాళ్ళు ప్రూఫ్ చూపించి అందరికీ మోసం చేసి చేస్తున్నారండి వీళ్ళండి. ఇలాంటి పెళ్లిలు ఎన్ని చేస్తారు, ఎన్ని కుటుంబాలు పాడు చేస్తారు మేము చెప్తున్నామండి. మాది నర్సాపురం లంకలకోడేరు నుంచి వచ్చామండి. ఈ అమ్మాయిది రామచంద్రపురం. మా అబ్బాయికి మ్యారేజ్ అయ్యి భర్త భార్య కొంచెం మనశ్శాంతులు వచ్చినాయండి. ఈ అమ్మాయి మ్యారేజ్ చేసుకుంటానని చెప్పి మా అబ్బాయిని ప్రేమలో దింపి డామినేట్ చేసి 15 లక్షలు తీసుకుందండి. మళ్ళీ ఇంకా డబ్బులు కావాలని మమ్మల్ని బెదిరిస్తుంది అత్తమానను. ఈ అమ్మాయి దగ్గర కొంచెం పోలీస్ కేసు పెట్టి మా డబ్బులు మాకు ఇప్పించవలసిందిగా కోరుతున్నాం. నిత్య పెళ్లి కూతురు అని తెలిసిందండి ఈ అమ్మాయి. మేము ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చామండి. నిత్య పెళ్లి కూతురు అని తెలిసింది. మా అబ్బాయిని డామినేట్ చేస్తుంది, తీసుకున్న డబ్బులే కాకుండా ఇంకా కావాలని మాకు న్యాయం చేస్తారని మేము కంప్లైంట్ చేయడానికి వచ్చామండి. కొంచెం మాకు న్యాయం చేయండి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.